హాయ్ అండి, నమస్తే. ఈరోజు రొయ్యలు పలవ చేస్తున్నానండి. నిన్న మా అబ్బాయి పుట్టినరోజు అయితే మేము ఊరి నుండి వచ్చేలాగా టైం సరిపోలేదండి. అందుకే ఈరోజు చేస్తున్నాను. రొయ్యల పలవ, రొయ్యల కూర అండి. శుభ్రంగా 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టేశాను. ఇందులో బిర్యానీ మసాలా 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, ధనియాల పొడి స్పూను, చిటికెడు పసుపు. ఇది మొత్తం దీంట్లో వేసేసుకుందామండి. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుందామండి. అలాగే ఇందులో కారం కూడా వేసుకుందామండి. ఇందులో 2 స్పూన్లు కారం వేసానండి. అలాగే ఇందులో కొద్దిగా పెరుగు కూడా వేసుకున్నామండి. ఇవి మొత్తం కలిపేసుకున్నామండి. కలిపినాక మీరు చూడండి. అలాగే ఇందులో 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నామండి. నిమ్మ చెక్క దీంట్లో పిండుకుందాం. నిమ్మరసం, సాల్ట్ కలిపేసేసుకున్నామండి. శుభ్రంగా కలిపేసినాక ఇవి 1 అరగంట నానాలండి. ఈ మసాలా మొత్తం దీనికి పట్టాలి. ఇప్పుడు రొయ్యలు అరగంట నానబెట్టాను కదండి, మసాలాలు పట్టాలి. ఈలోపు బాస్మతి రైస్ 2 గ్లాసులు తీసుకుంటానండి. ఈ 2 గ్లాసులు తీసుకొని ఒకసారి శుభ్రంగా 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని బియ్యం 1 అరగంట నాననిచ్చుకుంటే బాగుంటుందండి. లేదనుకుంటే అప్పటికప్పుడు కడిగైనా వేసేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు నేను ఇవి 2 సార్లు కడిగి మీకు కడిగేసానండి. 2 సార్లు కడిగాను. ఇందులో కొంచెం వాటర్ పోస్తున్నాను. ఈ లోపు నానతాయండి. బియ్యం నానుతున్నాయి కదండి. ఈ లోపు మనం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసానండి. అలాగే ఆయిల్ కూడా 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసానండి. అలాగే 2 బిర్యానీ ఆకులు చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకున్నానండి. అలాగే స్పైసెస్ గరం మసాలా మొత్తం తీసుకున్నానండి. ఇవి కూడా వేసేసుకున్నానండి. ఒకసారి కలుపుకుందాం. నేను నెయ్యి, ఆయిల్ 2 తీసుకున్నానండి. మీకు కావాలితే నెయ్యితోనూ చేసుకోవచ్చు, ఆయిల్తో అయినా చేసుకోవచ్చు అండి. ఇవి వేగుతున్నాయి కదండి, కొద్దిగా వేగనిద్దాం. వేగుతున్నాయి కదండి, ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసానండి. అలాగే ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నామండి. అలాగే ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేస్తాం కదండి. ఒకసారి కలుపుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి, ముక్కలు తొందరగా మగ్గుతాయి. ఇందులోనే పుదీనా ఆకులు వేసుకున్నామండి కొంచెం. ఇవి మగ్గిపోయినాయండి. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసానండి. ఇవన్నీ మగ్గిపోయినాయి కదండి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసేసుకుందాం. రొయ్యలు కూడా వేసేసాం కదండి, ఒకసారి కలుపుకుందాం. కలిపేసానండి. ఇది ఫ్లేమ్ హైలో పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి.
తర్వాత అప్పుడు మనం రైస్ వేసుకుందాం ఇందులో. చూడండి అందులో వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా, ఒకసారి తిప్పండి. అలాగే ఇందులో నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకుందామండి. వేసేసుకున్నాం కదా, మొత్తం వేసేసానండి. వేసేసుకున్నాను కదండి. ఈ రైస్కి మసాలా మొత్తం పట్టేలాగా ఒకసారి సైడ్లు కలుపుకుందాం. కలిపేసానండి. ఒక 2 నిమిషాలు ఈ మసాలా మొత్తం రైస్ పట్టేలాగా మూత పెట్టుకుందామండి. మూత పెట్టేసుకున్నానండి. 2 నిమిషాల తర్వాత ఇందులో వాటర్ పోసుకుందాం. ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్తో 1కి 1.5 నీళ్ళు తీసుకుంటానండి. 1కి 1.5 తీసుకున్నానండి. ఎందుకంటే బియ్యం నానబెట్టాను కదా, అందుకే 1కి 1.5 తీసుకుంటున్నానండి. అప్పుడు చాలా బాగా రైస్ ఉడికి పొడి పొడిలాడుతూ వస్తుందండి. రైస్ 2 నిమిషాలు మగ్గిందండి నూనెలో. ఇందులో ఇప్పుడు నీళ్ళు పోసేసుకుందామండి. నేను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను కదండి, 1కి 1.5 పోసుకుంటున్నానండి. పోసేసుకున్నానండి. ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూద్దామండి. సరిపోలేదండి, అడ్జస్ట్ చేసుకుందాం ఇప్పుడే. వేసేసుకున్నానండి 2 స్పూన్లు సాల్ట్. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాం. అయిపోయిందేమో ఒకసారి చూద్దామండి. చూడండి అయిపోయింది. రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఉంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చూపిస్తానండి మీకు. చూడండి ఫ్రెండ్స్, ప్లేట్లోకి తీసాను. చూడడానికి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.